అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజనార్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. వైసీపీ లీడర్స్ ఫిక్స్ అయ్యారా? దేనికైనా సిద్ధమే అంటున్నారా? కేసులు పెడతారా? పెట్టుకోండి. అరెస్టులు చేస్తారా? చేసుకోండి. మేం రెడీ అంటున్నారా? ఇన్నాళ్లు చాటుమాటుగా ఉన్నవాళ్లు కూడా ఇప్పుడు ఒక్కొక్కరే బయటికి రావటానికి అదే కారణమా? పార్టీలో ఉన్నట్టుండి ఎందుకింత మార్పొచ్చింది? ఫ్యాన్ పార్టీ నేతల్లో తెగింపునకు కారణమేంటి? వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ ఎపిసోడ్ తర్వాత పార్టీలో కొత్త చర్చ మొదలైందట. మరికొందరు కీలక నేతల అరెస్టులు ఉంటాయన్న ప్రచారం జరుగుతోంది. వంశీ వ్యవహారం ఓవైపు నడుస్తూ ఉండగానే ఇక తర్వాతి నంబర్స్ కొడాలి నాని, పేర్ని నాని లేనంటూ టీడీపీ నేతలు చేస్తున్న కామెంట్స్ పై ప్రతిపక్షంలో హాట్ చర్చ జరుగుతున్నట్టు సమాచారం. దీంతో టీడీపీ నెక్స్ట్ టార్గెట్ ఇద్దరు నానీలే అన్న ప్రచారం పెరుగుతోంది. ఈవీఎంల ధ్వంసం కేసులో పార్టీ ముఖ్య నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కేసు బుక్ అయి ఆయన జైలుకు వెళ్లొచ్చారు. ఆ తర్వాత మాజీ ఎంపీ నందిగం సురేష్ మరో కేసులో అరెస్టై కొన్నాళ్లు జైల్లో ఉన్నారు. మాజీ మంత్రి పేర్ని నాని, ఆయన కుటుంబ సభ్యులపై కూడా కేసులు నమోదు కావడం, కోర్టు బెయిల్ ఇవ్వడంతో కాస్త ఊరట లభించిందని అంటున్నారు. ఇంకా పలువురు వైసీపీ ముఖ్య నేతలపై కేసులు నడుస్తున్నాయి. ఇక రకరకాల ట్విస్ట్ల మధ్య వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యారు. అసలు ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వంశీ, కొడాలి నానిని ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేస్తారా అన్నట్టుగా ఎదురుచూస్తోంది టీడీపీ క్యాడర్. వాళ్ళిద్దరూ రాజకీయాలను రాజకీయాల్లా కాకుండా వ్యక్తిగత స్థాయికి తీసుకువెళ్లి కుటుంబాలను కూడా టార్గెట్ చేయడంతోనే టీడీపీ కార్యకర్తల్లో అంత కసి పెరిగిందని చెప్పుకుంటారు. వారితో పాటు మరో వైసీపీ కీలక నేత పేర్ని నానిపై రేషన్ బియ్యం స్కామ్లో కేసులున్నాయి. ఆయన ప్రస్తుతానికి బెయిల్పై ఉన్నా ఎప్పుడైనా ఏవైనా జరగొచ్చని అనుకుంటున్నారు. ఇలా కారణాలు ఏవైనా కనిపిస్తున్న ఎలివేషన్లు మాత్రం వారి అరెస్టులు తప్పవు అనేలాగే ఉన్నాయంటున్నారు పొలిటికల్ పండిట్స్. ఇక్కడే వైసీపీలో కొత్త రకం చర్చ మొదలైందట. చాలా మంది మీద కేసులున్నాయి, వరుసగా అరెస్టులు జరుగుతున్నాయి. ఇలా ఎంతకాలం అరెస్టు చేయాలని డిసైడ్ అయిన వాళ్లు మనం ఆగమంటే ఆగుతారా? అలాగని ఎన్నాళ్లు దాక్కుంటాం? దానికి బదులు బయటకొచ్చి జనంలో తిరగడమే బెటర్ అని అనుకుంటున్నట్టు సమాచారం. భయంతో ఏ మూలన దాక్కున్నా ఏదో ఒకరోజు అరెస్టుల నుంచి మాత్రం తప్పించుకోలేమని, దానికి బదులు ప్రజల్లో తిరుగుతూ అరెస్ట్ అయితే కాస్తో కూస్తో సానుభూతి కూడా వస్తుందని ఫిక్స్ అవుతున్నారట. ఇప్పటికే వరుసగా పిన్నెల్లి, నందిగం సురేష్, వంశీ అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత వాళ్లనుకున్న వాళ్లను ఎలాగూ లోపలేస్తారు. ఇంకో 10-12 కేసులు పెడతారు. పెడితే పెట్టుకోనివ్వండి, ఏమవుతుంది? మహా అయితే 4 రోజులు జైల్లో ఉంటాం. ఆ తర్వాత బయటకొస్తాం. ఆ మాత్రం దానికే భయపడి దాక్కుని బతకడం ఎందుకు అని వైసీపీ నేతలు మాట్లాడుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ రాజకీయం గురించి ప్రజలకు కూడా తెలుసు కదా, మనమెందుకు వెనకడుగు వేయడమన్నది వైసీపీ ముఖ్య నాయకుల ఆలోచనగా తెలుస్తోంది. ఇప్పుడు కూటమి నేతలు కిడ్నాపులు చేసినా కేసులు నమోదు కావడం లేదని, తమ మీద మాత్రం 3-4 ఏళ్ల క్రితం జరిగిన విషయాలకు సంబంధించి ఫిక్స్ చేస్తున్నారంటూ వాపోతున్నారట వైసీపీ లీడర్స్. అరెస్ట్ అవ్వాలని రాసిపెట్టుంటే ఎవరూ తప్పించలేరంటూ మెట్ట వేదాంతం కూడా చెప్తున్నారట కొందరు ఫ్యాన్ లీడర్స్. భయపడుతూ కూర్చుంటే మరింత భయపెడతారు. అలా భయపడుతూ రాజకీయాలు చేయలేం కదా అని అంటున్నట్టు సమాచారం. మరోవైపు వైసీపీ అధినేత జగన్ కూడా ఈ అరెస్టులు ఇంతటితో ఆగవని భావిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. అందుకే వంశీ ములాఖత్ సందర్భంలో కూడా మా నేతలు మరికొందరిని టార్గెట్ చేశారు, వారిపై కూడా అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తారు, అయినా తగ్గేదే లేదు అన్నట్లుగా మాట్లాడి ఉంటారని భావిస్తున్నారు. మరి వైసీపీ నేతల అరెస్టుల పరంపర కొనసాగుతుందా? చేసుకుంటే చేసుకోనివ్వండి అని వాళ్ళు నిజంగానే డిసైడ్ అయ్యారా, లేక మేకపోతూ గాంభీర్యం ప్రదర్శిస్తున్నారా? ఏపీ రాజకీయాల్లో ఎలాంటి ట్విస్టులు ఉండబోతున్నాయి అన్నది చూడాలంటున్నారు పొలిటికల్ పరిశీలకులు.